అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అగంతకుడు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో ట్రంప్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇక అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. అయితే ఆ బుల్లెట్ ప్రచారానికి హాజరైన మరో వ్యక్తికి తగలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రంప్ పై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజ్ పై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులకు పిడికిలి బిగించి నినాదాలు చేసి ఉత్సాహపరిచారు. ఆయన ముఖానికి రక్తం కూడా అంటుకోవడంతో వేదికపై నుంచి దించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. ఇక కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తనపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందించారు డొనాల్డ్ ట్రంప్. తన కుడి చెవి పైభాగంలో బుల్లెట్ తగిలిందన్నారు. ఊహించని ఘటన జరిగిందని అర్థమైందని, ఏదో దూసుకెళ్లినట్లు శబ్దం వచ్చిందని చెప్పుకొచ్చారు. చర్మంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని, తీవ్ర రక్తస్రావం జరిగిందని అన్నారు ట్రంప్. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు అధ్యక్షుడు జో బైడెన్. తాను ట్రంప్, ఆయన ఫ్యామిలీ, అక్కడ ఉన్న ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావేలేదని ట్వీట్ చేశారు బైడెన్. ఇక కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు అమెరికా అధ్యక్షుడు. అటు ట్రంప్ పై కాల్పుల ఘటనపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖండించారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమెరికాలో హింసకు చోటే లేదన్నారు కమలా హ్యారిస్. ఇక ట్రంప్ పై కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు ప్రధాని మోడీ. ట్రంప్ పై దాడి ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావేలేదన్నారు ప్రధాని. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు భారత ప్రధాని. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అగంతకుడు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో ట్రంప్ కుప్పకూలిపోయారు. అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. అయితే ఆ బుల్లెట్ ప్రచారానికి హాజరైన మరో వ్యక్తికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రంప్ పై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు.